హలో అండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే మోకాళ్ళ వరకు ఉండే ఫ్రాక్స్ కానీ ఏవైనా కూడా మనం ముందే స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాక ఒక 4-5 సార్లు వేసుకుంటే అవి టైట్ అయిపోయి లోపల విప్పుకొని వేసుకోవడానికి కుట్లు లేనప్పుడు ఇలా రీయూజ్ చేసుకుంటే మనకి కొత్త డ్రెస్ లాగానే ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు వేసుకున్నా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం అయితే ఈ లాంగ్ ఫ్రాక్ని అయితే నేను చూపిస్తున్నాను ఎలా రీయూజ్ చేసుకోవాలన్నది. చాలా కలర్ఫుల్గా చాలా కొత్తగా ఉంది కదా, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే ఇలా అయితే రీయూజ్ చేశాను. ఇక్కడ నడుం వరకు ఉంది కదా, బాగా టైట్ అయిపోయింది, లోపల కుట్లు అయితే లేవు. అందుకోసం అని చెప్పి నేనైతే మనకు నడుం దగ్గర కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కింది భాగానికి అంటే కింది పాటుకు వచ్చేసేసరికి ఒక 1 ఇంచ్ కిందికి అయితే కట్ చేశాను అనమాట. అయితే ఇది ఒక 26-25 మాత్రమే ఉంది నడుం లూజు, లోపల క్లాత్ అయితే లేదనమాట. అయితే నేను దీనికి ఒక 30 ఇంచెస్ వచ్చేలాగానైతే ఇప్పుడు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఒక 1 ఇంచ్ కిందికి అయితే కట్ చేసేసాను. ఇది 30 ఇంచెస్కి అయితే వచ్చింది. దీనికి మనము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒకవైపు కుట్లు అనేవి విడదీసుకోవాలన్నమాట. కుట్లు విడదీసుకుంటే ఇది కొంచెం ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది విడిపోయింది కదా, దాన్ని మనం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే అంచుకి ఒక కుట్టు అనేది 2 జాయింట్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. కింద ఆల్రెడీ ఫీకో వచ్చింది, లైనింగ్ మడతేసి కుట్టి డైరెక్ట్గా ఉంది కాబట్టి మనకి దాంతో పని లేదనమాట. జస్ట్ నడుం దగ్గర మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వైట్ క్లాత్ అనేది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు దానికి ఎలా అటాచ్ చేస్తాను, ఏ క్లాత్ అన్నది ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. అయితే నడుం దగ్గర మనం ఇందాక కుట్లు అనేవి తీసుకున్నాం కదా, ఒక 4-5 ఇంచుల వరకు విప్పుకోవాలి. ఇలా విప్పుకున్నది లోపలికి 2 మడతలు వేసేసుకొని ఇలా కార్నర్ దగ్గర అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి, ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా. క్లాత్ అనేది పోగులు బయటికి రాకుండా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 6 ఇంచెస్ అయితే క్లాత్ అయితే వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఇది మనకు 30 ఇంచెస్ ఉందని చెప్పాను కదా, ఒక 32-33 ఇంచెస్ అయితే కొంచెం ఒక 2-3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. వెడల్పులో వచ్చేసరికి 6 ఇంచెస్, పొడవులో వచ్చేసరికి ఒక 33-34 ఇంచెస్ వరకు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇందాక వైట్ క్లాత్ జాయిన్ చేశాను కదా, దానికి కింది వైపున అంటే ఉల్టా సైడు మనం ఈ బ్లూ కలర్ క్లాత్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇట్లా ఒకవైపు కూరలాగా చూసుకొని అయితే వేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా, క్లాత్ అనేది ఇందులో ఇరుక్కోకుండా నీట్గా అనుకుంటూ అయితే చివరి వరకు ఇలా స్టిచ్ అనేది వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చివరికి అయితే మలుచుకోవాలన్నమాట. క్లాత్ చెప్పాను కదా, ఒక 2-3 ఇంచులు ఎక్కువ తీసుకుంటే మనకు క్లాత్ అనేది మిగులుతుంది. అక్కడికక్కడికే తీసుకుంటే మనకి జాయింట్ దగ్గర అయితే సరిపోదు. అందుకోసము ఇప్పుడు గ్రీన్ ఈ తీసుకున్న బ్లూ కలర్ క్లాత్ అంతా కూడా అటువైపు మిషన్ సైడ్ అనుకొని మనం కుట్టుకున్న ఇప్పుడు ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అంతా కూడా క్లాత్ అటు సైడే అనుకోవాలన్నమాట. అలా అంటే మనకి ఈజీగా తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ బెల్ట్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు కావాలి అంటే ఇందులో ఎలాస్టిక్ ఎక్కించుకోవచ్చు, లేదంటే కొంచెము స్టిఫ్ పేపర్ పెట్టుకొని క్యాన్ యూజ్ చేసుకుంటే ఐరన్ చేసుకుంటే అది స్టిక్ అవుతుంది కదా, దాన్ని బెల్ట్ లాగా ఇలా ఉక్స్ వేసుకునేలాగా కుట్టుకోవచ్చు, లేదంటే నాడాలాగా వేసుకోవడానికి కుట్టుకోవచ్చు అనమాట. మనము ఆ సైజుని బట్టి క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నాడా వేయడానికి ఈజీగా ఉండేలాగానైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది నాడా వేసుకుంటే. బెల్ట్ అయితేనేమో కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాల్సి వస్తుంది, దాని మీద కుచ్చులు అనేది పెట్టాల్సి వస్తుంది కదా. ఎలాస్టిక్ అయితే ఇంకా వెడల్పుగా ఉండే క్లాత్ అయితే కావాలి. నా దగ్గర ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి అయితే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు బయటకు వచ్చేలాగా ఇలా అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి, కానీ మొత్తం క్లోజ్ అయితే చేయకూడదు అనమాట. ఇందులో నాడా ఎక్కించుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ అయితే మనము ఇక్కడ కట్ చేసాం కాబట్టి ఇలా వెడల్పుగా వస్తుంది, అందుకోసం స్టిచ్ వేసేసుకొని పక్కన ఉంది కదా, ఈ పక్కన ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు మంచిగా ఈజీగా అయితే రీయూజ్ చేసుకొని మిడ్డీలాగా గాగ్రా బాటమ్ ఉంటుంది కదా, అలా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట. పైన మన దగ్గర వెస్ట్రన్ టాప్స్ ఉన్నా లేదంటే టీషర్ట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీ కలర్ లాగా వచ్చింది కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ దాకా చూస్తుంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా, ఒక లైక్